ఈ విశ్వంలో చనిపోవాలని వెళ్లే ఒకే ఒక్క దేవాలయమే కాశీ. పురాణ కథలను అనుసరించి కాశీదేవి ఆ పరమేశ్వరుణ్ణి 3 కోరికలు కోరింది. మొదటిది, కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోవాలి. రెండవది, కాశీలో మరణించిన వారికి ముక్తి లభించాలి. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలనేది మూడవది. కాశీదేవికి ఇచ్చిన వరాల వల్ల వేలాది మంది ప్రజలు గంగానదిలో స్నానం చేయడానికి తరలి వస్తారు. అది చూసిన పార్వతీదేవి ఇలాంటి వరాలిచ్చి ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారు అని బాధపడుతుంది. అప్పుడు ఈశ్వరుడు మారువేషంలో పార్వతీదేవిని కాశీ పట్టణానికి తీసుకువెళ్తాడు. నేను చనిపోయినట్లు పడుకుంటాను, నువ్వు దుఃఖిస్తూ పుణ్యాత్ములైన వారు నా భర్తను తాకితే జీవం వస్తుందని, అదే పాపాత్ములు తాకితే వాళ్ళు మరణిస్తారని దుఃఖించు అని చెబుతారు. ఈ విధంగా పార్వతీదేవి అందరినీ అభ్యర్థిస్తుంది. కానీ ఎవ్వరూ ముందుకు రారు. ఒక్క వేశ్య మాత్రం గంగానదిలో స్నానం చేసి వచ్చి శివయ్యని తాకుతుంది. సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించిన ప్రజలు అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఆ ముక్తికి దూరమవుతున్నారు. అర్థమవుతుంది పార్వతీదేవి